హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదొచ్చి డే 5 ఇన్ కేరళ ట్రిప్ అనమాట. బిఫోర్ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ వెళ్ళి లింక్ క్లిక్ చేసి వాచ్ చేయండి వీడియోస్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది ఆలపీలోనే కసావు ఆలయం అని హ్యాండ్లూమ్స్ అనమాట. అంటే ఇక్కడ శారీస్ ఉంటాయి కదా, కేరళ స్పెషల్ శారీస్ ఉంటాయి కదా మనకి, కేరళ ట్రెడిషన్వి. ఆ శారీస్ తీసుకుందాము అని మాకు ప్లాన్ ఉంది. అది మా క్యాబ్ డ్రైవర్తో ఆల్రెడీ మేము మా ట్రిప్ స్టార్ట్ అయిన రోజే చెప్పామన్నమాట. మాకు ఎక్కడైనా సరే కేరళ శారీస్ అయితే కావాలి, మేము తీసుకుంటాము అనేసి. ఓకే, ఆలపీకి వెళ్ళినప్పుడు ప్లాన్ చేద్దామని ఆయన ముందే చెప్పారు. అనుకున్నట్టుగానే ఆలపీలో శారీ షాపింగ్కి అయితే వచ్చేసాం ఫైనల్లీ. సో ఇలా ఎంటర్ అవ్వగానే ఈ సెటప్ అంతా చూసి వావ్ అనిపించింది. అండ్ ఇదంతా కూడా థ్రెడ్స్ భలే బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి టచ్ చేస్తే. అండ్ ఇప్పుడు మీకు ఒక సౌండ్ వినిపిస్తాను, వినండి. వెయిట్. ఆహా! విన్నారా ఆ సౌండ్స్ ఎంత బాగున్నాయో? అంటే కొన్ని సౌండ్స్ వినగానే మనకి వెంటనే డిస్టర్బింగ్‌గా, అబ్బా! చాలా డిస్కంఫర్ట్‌గా అనిపిస్తుంది. బట్ ఇది అలా లేదు. వింటే కొంచెం ఒక రిథమాటిక్‌గా చాలా బాగుంది వినడానికి కూడా, ఒక మ్యూజిక్ లాగా. అలానే నేనైతే ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ అనమాట చేనేత చీరలు ఎలా చేస్తారు అనేది లైవ్‌గా చూడడం. ఎప్పుడు కూడా టీవీలో వాటిలో చూడడమే గానీ, ఇట్లా ఎప్పుడు ఎక్కడికి అంటే స్పెషల్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా, శారీస్ డిజైన్ శారీస్ హ్యాండ్లూమ్ చేసేవి. అలాంటి వాటికెళ్ళి నేనెప్పుడు చూడలేదు, ఏ ఊరు వెళ్ళి. ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఈజీగా 7-8 మెంబర్స్ వరకు కూడా వర్క్ చేస్తున్నారు కింద. ఇక్కడికి రాగానే ఇంకొక చిన్న హోప్, ఓకే మనం హ్యాండ్లూమ్ శారీసే తీసుకుంటున్నాము అనే ఒక చిన్న ట్రస్ట్ వచ్చింది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఒక స్టెప్స్ ఉన్నాయి. అలాగే ఒక డోర్ కూడా ఇచ్చారు. ఈ డోర్ ఓపెన్ చేయగానే స్టెప్స్ ఉంటాయి. ఇంకా పైకెళ్ళి చూస్తే వామ్మో! ఇసకేస్తే రాలదేమో అన్నట్టున్నారండి జనాలు. మొత్తం టూరిస్టులందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. కొంతమంది ఇండియన్స్, కొంతమంది ఫారినర్స్. మాకు 10:00కి వెళ్ళినా కూడా ప్లేస్ వెతుక్కుని కూర్చోడానికి 10 మినిట్స్ వెయిట్ చేయాల్సొచ్చింది. ఫైనల్‌గా ఒక ప్లేస్ అయితే దొరికింది. సో, ఇక్కడ కూర్చొని ఇంకా శారీస్ అయితే చూస్తున్నాం అనమాట. మీకు టైం ఉంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్‌కెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ చూసుకొని బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు. బట్ మాకు టైం లేదు కాబట్టి మేము ఒకటే షాప్‌కెళ్దాము. ఎంత శారీ అయినా సరే పర్వాలేదు తీసేసుకుందాం అని మెంటల్‌గా ఫిక్స్ అయ్యే వచ్చాము. సో, ఇక్కడికొచ్చి ఈ శారీస్ చూస్తున్నాం అనమాట. మాకు 500, 600లో కూడా శారీస్ చూపిచ్చారు వీళ్ళు. బట్ ఏంటంటే అవి ఫుల్ ప్లెయిన్. ఒక బూటా గాని, ఒక డిజైన్ గాని ఏం లేదు. మరీ అంత ప్లెయిన్ శారీస్ వద్దు వైట్‌వి అని అనుకున్నాం అనమాట. అలా అని ఇక్కడ శారీస్ లేవా అంటే కాదండి, చాలా శారీస్ ఉన్నాయి. మనకి పార్టీ వేర్, కాటన్ శారీస్, ఇలా పట్టు శారీస్, లైక్ ఫ్యాన్సీ శారీస్, చాలా ఇక నంబర్ ఆఫ్ వెరైటీస్, నంబర్ ఆఫ్ శారీస్ అన్నీ ఉన్నాయి. బట్ ఇలాంటి శారీస్ మనకి ఎక్కడికెళ్ళినా దొరుకుతాయి. మన ప్లేసెస్‌లో కూడా దొరుకుతాయి. కానీ మనం వచ్చింది ఎస్పెషల్లీ కేరళ ట్రెడిషనల్ శారీ తీసుకోవాలి అని కదా! అందుకనే కేరళ ట్రెడిషనల్ శారీసే కొన్ని సెలెక్ట్ చేసాం. ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ షాపింగ్ తర్వాత సెలెక్ట్ చేశాం అనమాట. అప్పటికే మా హస్బెండ్స్ తొందరగా కానివ్వండి, తొందరగా కానివ్వండి అన్నారు. సో, ఇక్కడ కాస్ట్ వచ్చి కొంచెం ప్రైజీగానే ఉంది. అండ్ ఈ షాప్‌లో అయితే, ఈ పర్టిక్యులర్ షాప్‌లో అయితే దేర్ ఈజ్ నో డిస్కౌంట్. అసలు డిస్కౌంట్ అనే మాటే లేదని చెప్పేశారు. ఇవి మేము తీసుకున్న శారీస్. ఈచ్ శారీ 1000 ప్లస్సే ఉంది గానీ అంతకన్నా తక్కువైతే లేదు. ఇక్కడ పట్టు శారీస్ కూడా చాలా ఉన్నాయండి. నాకైతే ఈ రెడ్ కలర్ శారీ బాగా నచ్చింది. ఇది పట్టు శారీ అనమాట. సరదాగా దీని ప్రైస్‌ని గెస్ చేసి కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలోనే రివీల్ చేస్తాను. అండ్ ఎవరైనా పెళ్లి కూతుర్లు ఉంటే ఒకవేళ కేరళ వెళ్తే గనక అక్కడ హ్యాండ్లూమ్ శారీ మంచిది, పట్టు శారీ తీసుకోండి. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ డేకి ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ కిందకొచ్చేసాము. సో, ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, గాంధీ తాతగారు చేసేవాళ్ళు కదా. సో, ఇది చూడగానే అవి గుర్తొచ్చాయి. అండ్ నేను వీడియో స్టార్టింగ్‌లో ఒక మాట చెప్పాను. ఇక్కడికి రాగానే యెస్, మనం నిజంగానే హ్యాండ్లూమ్ శారీ తీసుకుంటున్నాము అనే ఒక ట్రస్ట్ వచ్చింది అనేసి. అంటే బయట షాపుల్లో తీసుకుంటే ఆ ట్రస్ట్ ఉండదా అని మీరు అనుకోకండి. బయట షాప్స్‌లో కూడా హ్యాండ్లూమ్ శారీస్ పెడతారు. బట్ అవి ఎంతవరకు రియల్‌గా 100% హ్యాండ్లూమ్సో మనకైతే తెలీదు కదా, మనం చూడలేదు కదా. సో, అందుకని ఆ మాట అన్నాను అంతే అనమాట. సో, ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇప్పుడు కొచ్చికి స్టార్ట్ అయ్యాము. ఇవాళ మనం నెక్స్ట్ వెళ్ళేది ఆతిరపల్లి వాటర్ ఫాల్స్‌కి అయితే వెళ్ళాలి మెయిన్. యాక్చువల్లీ ఆతిరపల్లి వాటర్ ఫాల్స్‌కి మాకిచ్చిన టూర్ ప్యాకేజ్‌లో డే 1 మేము వెళ్ళాలి. ఎందుకంటే కొచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ చాలా దగ్గర. జస్ట్ 45-50 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. టువర్డ్స్ మున్నార్ ఎళ్ళే రూట్‌లో అనమాట. బట్ మాకొచ్చిన క్యాబ్ డ్రైవర్ ఏమన్నారంటే డే 1 వద్దు, లాస్ట్ డే వెళ్దాం దానికి అన్నారు. మేము కూడా సరే, వాళ్ళ డ్యూటీ డైలీ ఇదే కదా, టూరిస్టులని తీసుకెళ్ళడమే కదా. సో, వాళ్ళకి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి ఓకే, అతను చెప్పింది ఫాలో అవుదామని మేము ఫాలో అయ్యాం. దానివల్ల ఒక పెద్ద మిస్టేకే అయిందనమాట. సో, అదేంటనేది నెక్స్ట్ చెప్తా.
వాటర్ ఫాల్స్ అని మళ్ళీ సడన్‌గా బోటింగ్‌కొచ్చాం ఏంటా అనుకుంటున్నారు గదా! ఇది ఇంకొక డిజాస్టర్ అనమాట. సో, డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఆయన ఒక బ్రోచర్ ఇచ్చారు మా చేతికి. ఇది చూడండి అని చెప్పారు. సో, ఇది చూసాం. ఏంటి అది అంటే ఇలా ప్రైవేట్‌గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా! రిసార్ట్స్ పెట్టుకొని బోటింగ్‌వి ఇట్లా పెడతారు కదా! వాళ్ళ బ్రోచర్ అనమాట. ఇందులో ఏముంది అంటే బోటింగ్‌కెళ్ళడం అనేది ఉంది. సో, మేము యాక్చువల్లీ బోటింగ్ కోసం వెళ్ళలా. బోటింగ్ అది కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. మీకు ఐడియా ఉండే ఉంటది. ఆ ఫారెస్ట్‌లో తీసుకెళ్తాము అని చెప్పారనమాట. దానికి టెంప్ట్ అయ్యి ఓకే. అది ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్ళాము అత్యాసపడి. బట్ అది కూడా డిసప్పాయింట్‌మెంటే. బోటింగ్ అయితే ఆల్రెడీ అలపి బోట్‌లో ముందు రోజంతా ఎళ్ళాం గదా! సో, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఐడియా లేకపోతే ఇలా ఉంటుంది. అంటే అటు ఇటు 2 రెండు వైపులా చెట్లుంటాయి. మొత్తం చెట్లులాగా ఉండి లోపల సన్న రూట్ ఉంటుంది. ఈ రూట్‌లోంచి బోటింగ్ ఉంటదనమాట. ఒక 15, 20 మినిట్స్ బోటింగ్ ఉంటది. సో, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఇవి ఇలా ఉంటాయి. అలా ఉంటుందేమో అందులో రైడ్ అంటే ఎవరికైనా థ్రిల్‌గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. బట్ మేము వెళ్ళిన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎలా ఉందో మీకు ముందు ముందు వస్తుంది. చూపిస్తాను అది గూడా. చాలా షాక్ అయ్యామనమాట. మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఎంత డిసప్పాయింట్ అయ్యి ఉన్నాము అనేది. నేనే కాదు అందరం అట్లానే ఉన్నాం. అసలే ఆకలేస్తుంది ఓ పక్కన. టైం సరిపోవట్లేదు. ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్‌కెళ్ళాలి. అది కూడా వదిలేసుకొని ఇక్కడికెందుకొచ్చామా అనే ఫీలింగ్‌లో ఉన్నామనమాట. ఇక్కడ మీరు చూస్తుంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కొన్ని నెట్స్ లాగా అట్లా ఉన్నాయి గదా! అవన్నీ కూడా జపనీస్ మెథడో, చైనా మెథడో ఏదో చెప్పారు. అది ఫిషింగ్ అంట. నాకైతే అసలు సరిగ్గా కూడా గుర్తులేదు. మైండ్‌కి కూడా ఎక్కలేదు అసలు ముందు చెప్పాలంటే. ఆ ఫిషింగ్ మెథడ్స్ అంట అవన్నీ గూడా. ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఏదైనా మనం టూర్ వెళ్ళినప్పుడు, ట్రిప్ వెళ్ళినప్పుడు అన్నీ గుడ్సే ఉండవు. కొన్ని బ్యాడ్స్ ఉంటాయి. కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి కదా! సో, అలానే మా డే 5 అనేది ఆల్మోస్ట్ డిసప్పాయింట్‌మెంట్‌నే మాకు ఉంచింది. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో, అందుకనే జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. మీరు నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు కొంచెం అవేర్‌నెస్‌తో ఉంటారు. క్యాబ్ డ్రైవర్స్‌ని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. మీ అంతట మీరు గ్రౌండ్ వర్క్ కూడా కొంచెం చేసుకునే వెళ్ళండి. నేను యాక్చువల్లీ ఊటీకి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ అసలు చాలా గ్రౌండ్ వర్క్ చేసి అన్నీ తెలుసుకొని వెళ్ళాను. నా 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 గ్రౌండ్ వర్క్ అసలు వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఆయన అంత బాగా తీసుకెళ్లారు. అప్పుడు మేము ప్యాకేజ్ త్రూనే వెళ్ళాం. సో, అతను అంత బాగా చేశారనమాట. ఈ ప్యాకేజ్‌లో ఓన్లీ ఈ డే ఒక్కటే కొంచెం డిసప్పాయింట్‌మెంట్. అన్ని డేస్ అని నేను చెప్పను గానీ, ఈ ఒక్క డే మాత్రం కొంచెం డిసప్పాయింట్‌మెంటే. నేను అలా చెప్తూ వెళ్తున్నాను. ఇక్కడ కనిపించే ప్రతి నెట్ గూడా ఫిషింగ్‌కి యూజ్ చేసేదే. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ అంట. లైక్ జపనీస్ మెథడ్ అట్లాగా. ఈ ల్యాండ్ కూడా చాలా పెద్ద ల్యాండే. మొత్తం 10 ఏకర్స్‌లోనే ఎంతలోనో బిల్డ్ చేసినట్టున్నారు. ఇది మొత్తం బోటింగ్ అనేది. సో, ఓవరాల్‌గా 20-30 మినిట్స్ టైం పట్టింది. అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఇళ్ళున్నాయి. ఆ ఇంట్లో వాళ్ళే షాపులు అవి ఇవి పెట్టి అక్కడ అన్నీ అమ్మేస్తున్నారు. స్నాక్స్ అని, ఫ్రూట్ జ్యూసెస్, నెక్స్ట్ కోకోనట్ వాటర్ ఇట్లాంటివన్నీ గూడా పెట్టారనమాట. మా హస్బెండ్ గూడా దిగి కోకోనట్ వాటర్ అవి గూడా తాగారు మధ్యలో. అంటే మధ్యలో ఆపుతున్నారు వాళ్ళు. మీరు ఎవరైనా కావాలి అని కొనుక్కుంటానంటే జస్ట్ ఆపుతున్నారు. సో, కోకోనట్ వాటర్ అది గూడా తాగారనమాట. సో, బావుంది. ఈ బోట్ రైడ్ కూడా బావుంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. బట్ అలానే మనీ గూడా చాలా మంచిగా వదిలాయి. ఆల్మోస్ట్ 2500 ఎంతో తీసుకున్నారు. అది కూడా కొంచెం బార్గెయిన్ చేసిన తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి బార్గెనింగ్‌కి ఛాన్స్ ఉంది. లేకపోతే మనం ఇంకెంతంటే అంత పే చేయాల్సిందే కదా! వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ అయ్యాక ఇక మనం బ్యాక్‌కి చూడలేం. సో, అలా అయితే జరిగింది. అండ్ ఇందాక నేను మీకు షేర్ చేస్తున్నా కదా! ఫస్ట్ డే మా ట్రిప్‌లో ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ ఉంది. అది మిస్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్ ఏంటంటే, కొచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరని చెప్పాను. బట్ ఇప్పుడు మేమేం చేసాము లాస్ట్ డే అలపి నుంచి ఆతిరపల్లి వాటర్ ఫాల్స్‌కెళ్ళాం. అలపి నుంచి ఆతిరపల్లి వాటర్ ఫాల్స్‌కి ఆల్మోస్ట్ 3½ అవర్స్ జర్నీ. అది కూడా మధ్యలో ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా వెళ్తే అనమాట. అలాంటిది మేము మధ్యలో మళ్ళీ బోటింగ్ కూడా వచ్చాం. అంటే మీరు ఆలోచించండి మాకెంత టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది అనేది. ప్లస్ ఇప్పటివరకు లంచ్ కూడా మేము చేయలేదు ఇంకా. ఇంకా లంచ్ చేసుకోవాలి. పిల్లలతో ఉన్నాం. నెక్స్ట్ దీని నుంచి వెంటనే ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ డే వెళ్తే ప్లస్ పాయింట్. ఎందుకంటే, మేము ఫస్ట్ డే కొచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్ళింది మున్నార్ సైడే కాబట్టి, మున్నార్‌కి వెళ్ళే సైడ్‌లోనే మన ఈ ఆతిరపల్లి వాటర్ ఫాల్స్, చేపర వాటర్ ఫాల్స్ అండ్ ఇంకోటుంది వజాచల్ వాటర్ ఫాల్స్ అంట. సో, ఈ 3 వాటర్ ఫాల్స్ కూడా అరౌండ్ 6-7 కిలోమీటర్స్ రేడియస్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. అలా వెళ్ళుంటే 3 కవర్ చేసేవాళ్ళం. బట్ ఫస్ట్ డేనేమో చేపర వాటర్ ఫాల్స్‌కి తీసుకెళ్లారు. అప్పుడు ఈ 2 ఇక్కడే ఉంటాయని మాకు చెప్పలేదనమాట. సో, ఏం రీజన్సో ఏమో తెలీదు గానీ, అటు సైడ్ ఫస్ట్ డేనే వెళ్ళుంటే 3 కవర్ చేసేవాళ్ళం. సో, దానివల్ల
ఇవాళ మళ్ళీ ఇంత డిస్టెన్స్ అయితే చేయాల్సొస్తుంది. అందుకనే నేను చెప్పేదేంటంటే, మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం మీరు కూడా గ్రౌండ్ వర్క్ చేసి ప్రాపర్‌గా ప్లాన్ అయితే చేసుకోండి. సో, మాటల్లో పడి మనం అసలు ఈ బోటింగ్‌కి ఎందుకొచ్చాము అనే విషయమే మర్చిపోయాం. మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్‌లో రైడ్ అన్నారని చెప్పి వచ్చాం గదా! ఇదే మాకు వాళ్ళు చూపించిన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. అంటే చూసారు గదా! బోత్ సైడ్స్ బుషెస్ లాగా ఉంటాయి. ఆ లోపల రైడ్ ఉంటుందేమో ఒక 15-20 మినిట్స్ రైడ్ అని చెప్పారు. సో, ఆ లోపలికి రైడ్ ఉంటుందేమో అనుకుని వచ్చాం పిచ్చివాళ్ళలాగా. తీరా చూస్తే ఒక చిన్న గుహలాగా జస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఉంది. ఆ లోపల ఏమీ లేదు. అదే మా ఫ్రెండ్ అడుగుతున్నారు. "ఇంకా లోపలికెళ్ళదా రైడ్" అంటే, "లేదు సార్ ఇక్కడ వరకే. ఇది జస్ట్ ఫోటో కోసమే. ఓన్లీ ఫోటో పాయింట్" అని చెప్తున్నాడనమాట. ఇంకంతే. మాకున్న ఆ కొంచెం హోప్ కూడా మొత్తం నీరసం అయిపోయాము. ఏమన్నా అంటే, "ఇక్కడ ఫోటోస్ తీసుకోండి. జస్ట్ ఫోటో పాయింట్" అని చెప్పారు. ఇక ఏం చేయలేం కదా! మనం వాళ్ళతో గొడవ పెట్టుకున్నా వేస్టే. మనం అక్కడ మాట్లాడుకోవాలి. సో, ఏదైనా ట్రిప్‌కెళ్ళినప్పుడు మనం డీటెయిల్‌గా, క్లియర్‌గా తెలుసుకోవాలి అని ఇంకొక ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యింది. ఇంక ఇక్కడ ఇలా పిక్స్ తీసుకొని అలా వెనక్కొచ్చేసి మళ్ళీ టర్న్ అయిపోయామనమాట. ఇదే మాకు వాళ్ళు చూపించిన అద్భుతమైన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఫైనల్లీ మన బోటింగ్ అయితే ఎండ్‌కొచ్చేసింది. లైక్ 20-30 మినిట్స్ డ్రైవ్‌కైతే బానే తీసుకెళ్లారు. బోటింగ్ అంటేనే చిరాకొచ్చింది ఇంక ఈ దెబ్బకనమాట. సో, ఇక్కడ బర్డ్స్ బావున్నాయి అని వీడియో తీశాను చూడండి మీరు కూడా. ముందు రోజు అలపి బోట్ ఎక్కి, మళ్ళీ స్పీడ్ బోట్ ఎక్కి ఇవన్నీ చేశాక ఇక బోటింగ్ అంటే చిరాకొచ్చింది నిజం చెప్పాలంటే. ఇక ఇప్పుడు మనం లంచ్ చేయాలి. నెక్స్ట్ ఆతిరపల్లి వాటర్ ఫాల్స్‌కెళ్ళాలి. అక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ అనేది మనం 6 కల్లా రిటర్న్ వచ్చేసేయాలి. అంటే విజిట్ చేసి రిటర్న్ రావాలి. ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా కదా! అక్కడ గేట్స్ అవి వేసేస్తారంట. అది కూడా మాకు లేట్‌గానే తెలిసిందనమాట. ఆ జ్ఞానోదయం కూడా లేట్‌గా అయింది. అది ముందు ముందు షేర్ చేస్తాను. ఇంక ఇట్లా బోటింగ్ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేసాం. బయటకొచ్చేసి ఇక మనం కారెక్కి ఇక్కడ దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్‌కెళ్ళాము. మేము వచ్చేటప్పుడే రెస్టారెంట్స్ దగ్గరగా ఏమున్నాయని చూసుకుంటూ వచ్చామనమాట. సో, అదొక ప్లస్ పాయింట్ అయ్యింది. సో, దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కెళ్ళి లిటరల్లీ ఆ రోజు మేము ఏం తిన్నాము, ఎలా తిన్నాము అనేది మాకే తెలీదు. అంటే ఏది రెడీగా ఉంటే అది ఆర్డర్ ఇచ్చేసాం అంతే. అది మాకు ఇష్టమా, కాదా ఏం లేదు. సో, ఇచ్చేసి గబగబా తినేసాము. సో, మేమొచ్చిన రెస్టారెంట్ అయితే ఇదే అనమాట. సో, ఆర్యాస్ రెస్టారెంట్ అంట. అసలు చాలా తొందరగా క్విక్‌గా కంప్లీట్ చేసేసాం లంచ్ అనేది. నెక్స్ట్ లంచ్ చేసేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆతిరపల్లి వాటర్ ఫాల్స్‌కైతే వెళ్తున్నాం. సో, మేము ఇంకా సిటీలో ఉన్నాం కాబట్టి మాకు జస్ట్ ఒక 1 అవర్ నుంచి 1 ½ అవర్ లోపు వెళ్ళిపోతాం అనమాట. కొంత డిస్టెన్స్ సిటీలో ట్రావెల్ చేయాలి. తర్వాత అంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి దీనికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు మనము 6 కల్లా రిటర్న్ వచ్చేయాలి అని. మీరు మాత్రం ప్లాన్ చేసుకుంటే దయచేసి ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఇట్లా ప్లాన్ చేసుకోవద్దు. కొంచెం వైస్‌గా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో మీరు గాని దిగినట్టయితే గనక మార్నింగ్ టైమే ఈ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ప్లాన్ చేసేసుకోండి. ఎందుకంటే ఇవి జస్ట్ 7-8 కిలోమీటర్స్ దగ్గరలో 3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి మనకి. అతిరపల్లి వాటర్ ఫాల్స్, చియప్పర వాటర్ ఫాల్స్, అలాగే వచాజల్ వాటర్ ఫాల్స్ అని ఈ 3 కూడా దగ్గరగా ఉంటాయంట. సో, అందుకని మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో, ఇక్కడ మీరు సరౌండింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా! మేము ఆల్రెడీ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం అనమాట. సో, ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు ఏది మిస్ అవ్వరు. మేము అలా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల వచాజల్ వాటర్ ఫాల్స్‌కి అసలు మేము వెళ్ళలేదు. అదొక వాటర్ ఫాల్ ఉందని కూడా మాకు తెలీదు. నేను తెలుసుకున్న తర్వాత రీసెర్చ్‌లో తెలిసిన విషయం అనమాట. సో, ఆ వచాజల్ వాటర్ ఫాల్స్‌కి అసలు వెళ్ళలేదు. ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ కూడా చాలా కష్టమైపోయింది మాకు వెళ్ళి రావడానికి. ఎందుకు అనేది కూడా చెప్తాను ఫర్దర్‌గా. ఆతిరపల్లి వాటర్ ఫాల్స్‌కి ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసాం అన్నప్పుడు ఒక 1 ½ 2 కిలోమీటర్స్ ముందు ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆతిరపల్లి వాటర్ ఫాల్స్‌కి ప్లస్ వచాజల్ వాటర్ ఫాల్స్‌కి కలిపి టికెట్ ఇస్తారంట. సో, అది మేమైతే వెళ్ళలేదు అక్కడికి. మేము డైరెక్ట్ ఆతిరపల్లి వాటర్ ఫాల్స్‌కెళ్ళిపోయాం. వెళ్ళిపోయినప్పుడు ఆ కింద కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఓన్లీ ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ కోసం టికెట్ అయితే ఇస్తారు. సో, అక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలి. పైకెళ్ళాలి. ఆతిరపల్లి వాటర్ ఫాల్స్ ఏంటంటే నడక ఎక్కువ ఉంటుంది. ఎవరైతే బాగా పెద్దవాళ్ళు లేదంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మరీ హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే. అదేంటంటే కొండ పైకెక్కాలి. మళ్ళీ అక్కడికి ఎక్కిన తర్వాత మళ్ళీ దిగాల్సొస్తుంది కూడా. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకు నడక ఉంటుంది. ఆ నడక దారి కూడా మంచిగా వే అనేది మంచిగా ఉండదు. రాళ్ళుంటాయి. సో, రాళ్ళలో నడవడం అనేది ఎంతైనా కొంచెం కష్టం కదా! సో, ఎవరైనా బాగా మోకాళ్ళ నొప్పులు ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు బెటర్ కొంచెం అవాయిడ్ చేయడమే మంచిదని నా ఉద్దేశం. అండ్ ఇప్పుడు ఇక్కడ మేము వచ్చాము. టికెట్ కౌంటర్‌లో టికెట్స్ కూడా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఒక షాకింగ్ ఏంటంటే పోలీస్ మమ్మల్ని వెళ్ళొద్దంటారు. ఎందుకు వెళ్ళొద్దంటారు అంటే ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ ఆ కొండల్లో నడవాలి అంటే ఒక 1 అవర్ టైం పడుతుంది. అంటే ఇట్ టేక్స్ టైమ్. వెళ్ళడానికైనా, మళ్ళీ రావడానికైనా, మళ్ళీ అక్కడ వ్యూ ఎంజాయ్ చేయడానికి మనం కొంతసేపు ఆగుతాం కదా! మేము వెళ్ళేపాటికే 4:00 అయిపోయిందనమాట. మీరు ఇంత లేట్‌గా వస్తే మీరు ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు అక్కడ
ఎంతసేపు ఉంటారు, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తారు, సో నేను పంపించను అని చెప్పి మమ్మల్నే కాదు మాలా వచ్చిన వాళ్ళని చాలామందిని ఆపేశారు అక్కడే. సో నేను చెప్పిన టికెట్ కౌంటర్ అయితే ఇదే అనమాట. ఇది కిందనే ఉంటుంది వాటర్ ఫాల్స్. మీరు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ నుంచున్నారు కదా, వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీస్ని. సో ఇక్కడే మేము కూడా ఉన్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ రిటర్న్ వచ్చేసిన వాళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉంటారు. సో ఫైనల్లీ మేము ఎక్కువసేపు ఉండం సార్, వచ్చేస్తాము తొందరగా అని బతిమాలుకుంటే ఆయనైతే పంపించారనమాట. సో మీరు ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అంటే మినిమం 3 కల్లా టికెట్ తీసుకుని పైకి ఎక్కడం స్టార్ట్ చేసేసేయాలి. అప్పుడే మీరు పీస్ఫుల్గా స్లోగా నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ మీకు కావాల్సినంత టైంని ఎంజాయ్ చేస్తారు, వ్యూ అదంతా కూడా చూస్తారు. తర్వాత మళ్ళీ అంతే పీస్ఫుల్గా బ్యాక్కి రిటర్న్ వస్తారు. అందుకనే పోలీస్ వాళ్ళు అక్కడ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ఇంకా 5 తర్వాత అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్ అంటే బాహుబలి షూటింగ్ జరిగింది కదా, సో అదే ప్లేస్. మనం మంచి రైనీ సీజన్లో వస్తే ఇట్లా ఉంటుందంట పిక్. బట్ మేము వెళ్ళింది అక్టోబర్లో కాబట్టి ఇలా ఉంది. మేము వెళ్ళినప్పుడు కూడా బాగుంది, వాటర్ ఫాల్స్ వ్యూ చాలా బాగుంది. కానీ ఇక మేము వెళ్ళాక పైకెక్కి కిందకి దిగి నడకే సరిపోయింది, కానీ మేమైతే షూటింగ్ అసలు ఏం చేయలేదు. తీసిన ఈ వీడియోలన్నీ కూడా బయటకు వచ్చేసాక పీస్ఫుల్గా ఒక దగ్గర నుంచుని తీసిన వీడియోస్ అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా వీడియో తీయడానికి అంత టైము అంత ఆలోచన కూడా లేదు. చాలా ఫాస్ట్గా పరుగుల మీద వెళ్ళాము. ఎందుకంటే 6 కల్లా కంపల్సరీ మీరు బయటకు వచ్చేయాలి, లేదంటే బయట గేట్ క్లోజ్ చేసేస్తాము, మీరు ఇంకా ఫారెస్ట్లోనే ఉండిపోతారు అని చెప్తున్నారు. ఇంకా 5కి వచ్చిన వాళ్ళైతే అసలు ఇంకా ప్రసక్తే లేదు, పోలీస్ అస్సలే ఛాన్స్ ఇవ్వట్లేదు, నిర్దాక్షిణ్యంగా బయటకైతే పంపించేస్తున్నారనమాట. అందుకనే ఇదొకటి మైండ్లో పెట్టుకోండి, తొందరగా వెళ్ళండి, మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోయేలాగా అయితే చూడండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. వ్యూ కొంచెం హడావిడి అయిపోయింది, చాలా రష్ అయిపోయింది, కానీ అసలు ఇంకా అసలు టైం ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. సో కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. సో ఇప్పుడు మేము మిస్ అయిన వచాజల్ వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను మీకు చూడండి. వచాజల్ వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుందంట. మేము వెళ్ళలేదు కాబట్టి మాకు తెలీదు. మీరు మాత్రం నెక్స్ట్ టైం ఇది మిస్ అవ్వకుండా వెళ్ళండి. సో ఈ రష్ ఇదంతా చూసాక మేము ఇంకా అప్సెట్ అయిపోయాం. అసలు ఫస్ట్ మాకు కోపం వచ్చేసింది మా క్యాబ్ ఆయన మీద. సరే మనం ఏం చేయగలిగింది ఏం లేదు కదా, అండ్ టయర్డ్ అయిపోయాము. సో ఇంకా క్యాబ్ ఎక్కి ఎక్కువ షూటింగ్ ఏం పెట్టుకోలేదు, కాస్త రిలాక్స్ అయ్యాం అనమాట. ఇంక ఇప్పటి నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే కొచ్చి సిటీ. మేము ఇక్కడి నుంచి బెంగళూరుకి బస్ బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ దగ్గర చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేసిన దానికన్నా నడకే ఎక్కువసేపు పట్టింది. అందులో టైం లేకపోవడంతో ఫాస్ట్గా వెళ్ళడం ఫాస్ట్గా రావడం ఇంకా టైర్డ్నెస్ అనిపించింది అనమాట. సో అందుకనే బయటకు వచ్చాక కాసేపు అక్కడే ఉండి వ్యూ ఎంజాయ్ చేసాం. ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాతే స్టార్ట్ అయ్యాం అనమాట. సో ముందైతే ఫారెస్ట్ ఏరియా నుంచి బయటకు వచ్చేయాలి అన్నట్టుగా సిటీకి అయితే వచ్చేసాము. మధ్యలో సిటీకి వచ్చిన తర్వాత ఒక దగ్గర ఆగి డిన్నర్ కూడా చేసేసుకున్నాం. ఇంకా అదంతా ఏం వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే అంత ఓపిక లేదు. నెక్స్ట్ ఫైనల్గా మేము రీచ్ అవ్వాల్సిన బస్ స్టాప్కి అయితే తీసుకొచ్చి మా క్యాబ్ ఆయన మమ్మల్ని డ్రాప్ చేశారు. మా లగేజ్ అంతా కూడా దింపారు. సో ఆయనకి కూడా కొంచెం మేము ఇవ్వాలనుకున్న అమౌంట్ ఎంతో కొంత ఇచ్చి, అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఆయనకి కూడా ఒక 1000 రూపీస్ అట్లా ఇచ్చేసి ఇంకా ఆయనకి సెండ్ ఆఫ్ చెప్పి బాయ్ చెప్పి కొన్ని పిక్స్ తీసుకుని ఆయనతో కూడా సో బాయ్ చెప్పేసి అనమాట. ఇక ఇప్పుడు ఇక్కడ బస్ కోసం వెయిటింగ్, బస్ రాగానే ఎక్కేసి పడుకుని పోవాలి. సో మన కేరళ ట్రిప్లో లాస్ట్ డేకి అయితే వచ్చేసాం. ఇంకా ఓన్లీ 1 డే వీడియో ఉంది, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసేస్తాను. సో హోప్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు కానీ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఆల్ అంటిల్ దెన్, టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.